హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఇలా ఉదయాన్నే అయితే ప్రశాంతంగా ఇల్లు అంతా ఊడ్చుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా డెకరేషన్ చేసి పెట్టుకుంటే మనకి పాజిటివ్గా ఉంటుందన్నమాట. నేను కొత్తగా తెప్పించాను కదా దీపం కుందు, అది ఇంకా స్టార్ట్ చేయలేదండి. మంచి రోజు చూసి అయితే నేను పూజ అది చేద్దామనేసి ఇంకా దీపం అయితే వెలిగించలేదు. బట్ ఏంటంటే ఆ సరౌండింగ్స్ మొత్తం పాజిటివిటీ నింపాలన్నట్లుగా కొంచెం ఫ్లవర్స్ అలా పెట్టానన్నమాట. తర్వాత ఇవన్నీ రిమోట్లు అవి చూడగానే అండి మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసేయకుండా ఇలా కొంచెం ఒకటి ఏదైనా ట్రేలు అలా పెట్టుకున్నామంటే మనం ఒక్కొక్కసారి ఆ పక్కనే సోఫాల్లోనే ఉంటాయండి, పొరపాటున కింద అలా సోఫా కవర్ల కింద పడిపోతాయి, ఇల్లంతా వెతకాల్సి వస్తుందన్నమాట. అలా కాకుండా ఇలా మనకి రిమోట్ హోల్డర్లో కానీ ట్రేలో కానీ పెట్టుకుంటే కొంచెం మనకి ఏంటంటే కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. వెతుక్కోవటానికి కానీ పలానా చోటు ఉందనేసి అందరికీ తెలిసేలాగా టీపాయ్ పైన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇలా దీపాలు అవన్నీ పెట్టి నేను చిన్న చిన్న ముగ్గులు చాక్ పీస్తో అయితే ఈ గ్రానైట్ టేబుల్ మీద వేశానండి. ఈ బ్లాక్ టేబుల్ అవ్వటం వలన అయితే కొంచెం కనిపిస్తున్నాయి ముగ్గులు. తర్వాత కిచెన్లో కొన్ని అయితే ఇవన్నీ స్టీల్ ఐటమ్స్ అవన్నీ ఏంటంటే ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. అవన్నీ స్టోర్ రూమ్లో పెట్టేసి కొంచెం డైలీ వాడే పింగాణి అవన్నీ అయితే చేంజ్ చేశాను. తర్వాత కొన్ని ప్లాంట్స్ అయితే ఇక్కడ హ్యాంగ్ చేశాను. ఏంటంటే అండి ఈ మధ్య ఎక్కువ ఊర్లు అటు ఇటు ఫంక్షన్స్ వెళ్ళటం వల్ల ఏంటంటే వాటరింగ్ చేయటం ఇండోర్ ప్లాంట్స్కి తక్కువ అవుతుందన్నమాట. అందుకని మొత్తం అవుట్డోర్లోనే పెట్టేశాను నేను, ఎందుకంటే వింటర్ సీజన్లో కూడా కాబట్టి. తర్వాత ఉదయాన్నే స్నానం అది అయిపోయిన తర్వాత అయితే ఫస్ట్ నేను ఈరోజు ప్రసాదంగా కార్న్ఫ్లోర్ కేక్ చేస్తున్నాను అనమాట. అందుకని స్నానం అయిపోయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ కంటే ముందే ఈ కార్న్ఫ్లోర్ కేక్ తయారు చేస్తున్నాను. మన దగ్గర 3-4 ఇంగ్రీడియంట్స్ ఉంటే అన్నీ ఇంట్లో ఉండేవేనండి. ఇదైతే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కార్న్ఫ్లోర్ కేక్ అయితే చేసుకోవచ్చు. 10 నిమిషాలు కూడా పట్టదు. దీనికి వచ్చేసి పాలు కావాలి, కార్న్ఫ్లోర్ కావాలి, పంచదార, నెయ్యి, మనం ఇష్టమైతే జీడిపప్పు అవి వేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే 1 గ్లాసు కార్న్ఫ్లోర్కి 2 గ్లాసులు నేను పాలు తీసుకున్నాను. పాలు బాయిల్ అయిన తర్వాత కార్న్ఫ్లోర్ని అయితే పాలల్లో కలిపి పెట్టుకొని అందులో మిక్స్ చేశాను. మనకి బొంబాయి రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అలాగా కన్సిస్టెన్సీలో చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత పంచదార 1/2 కప్పు వేశాను. కప్పు కార్న్ఫ్లోర్కి 1/2 కప్పు పంచదార, 2 కప్పులు పాలు, అంతేనండి. తర్వాత ఒక్కొక్క స్పూను యాడ్ చేసుకుంటూ 3 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి అంతా మనకి పైకి వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ కార్న్ఫ్లోర్ కేక్ అయితే ఇలాగా మనకి చూసారు కదా చక్కగా హల్వా టైప్లో వస్తుంది. దీన్ని నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం పొంగలన్నం ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకున్నామంటే తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది, మనకి సిల్కీ స్మూతీ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. ఇదంతా ఈ విధంగా మొత్తం బీట్ చేసేసుకొని ఒక వెడల్పాటి డిష్లో కానీ ప్లేట్లో కానీ కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత చల్లారాక ఒక 10 మినిట్స్లో చల్లారిపోతుందండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసి ఇలా ఒక బౌల్లోకి అయితే పీసెస్ మనం మామూలుగా ఎడ్జెస్ అవన్నీ కట్ అయిపోయినాయి పక్కన పెట్టేసి మంచి పీసెస్ అయితే సర్వింగ్ చేయటానికి ఇలా మైసూర్ పాక్ లాగా వస్తున్నాయండి. మనం ఎంత అంటే విత్ ఎక్కువ లావు కావాలంటే చిన్న ప్లేట్లో పోసుకుంటే ఇంకా లావు కేకులు వస్తాయన్నమాట. ఇలా మనం పల్చగా ఉంటేనే తినడానికి అది బాగుంటాయండి. మనకి లావుగా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఇలా నేనైతే మొత్తం పక్కన పెట్టేసి చిన్న ఎడ్జెస్ అవి పోయినాయి అయితే అది పక్కన పెట్టానండి. తర్వాత అయితే కోటి దీపోత్సవం మనకి ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నాయి కదా రోజు కార్యక్రమాలు, అవి చాలా బాగుంటున్నాయండి. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంట్లోనే ఉండి ఇవన్నీ మనకి చూపిస్తున్న భక్తి టీవీ వాళ్ళకైతే శతకోటి ధన్యవాదాలండి. చక్కగా అసలు విష్ణుమూర్తికి అన్నపూర్ణమ్మ, విశ్వనాథుడు, కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణమ్మ గురించి చాగంటి గారు ప్రవచనాలు అవన్నీ చెప్తున్నారండి. అవన్నీ వింటూ నేనైతే పప్పుచారు చేస్తున్నాను అనమాట. స్వామి ఎలాగో బయట అది భిక్ష కాబట్టి సర్ది ఆఫ్టర్నూన్ టైంలో డైలీ ఒక్కొక్కలం పెడుతున్నాం కదా,
అందుకనేసేసి మా వరకు అయితే పప్పుచారు చేస్తున్నానండి. ఈ పప్పుచారు మా ఒంగోలు ఫేమస్ అండి. ప్రకాశం డిస్టిక్, నెల్లూరు డిస్టిక్కి మా అత్తయ్య బాగా చేస్తారనమాట ఈ పప్పుచారు. అమ్మ కూడా సూపర్గా చేస్తుందండి. అసలు ఈ పప్పుచారులో ఉప్పు మిర్చి, అప్పడం, వడియాలు నంచుకొని తింటే స్వర్గమేనండి. దీనికి కావలసిన పదార్థాలు మనం ఫస్ట్ ఏంటంటే కందిపప్పుని బాగా కడిగేసేసి పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో వేసి బాగా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయిన తర్వాత బాగా వేనుపుకొని చింతపండు జ్యూస్ పోసుకొని ఆ తర్వాత పోపు పెట్టేసేసుకోవాలి. అంతేనండి. పోపు పెట్టాక ఆ వాటర్ అంతా చింతపండు పులుసు పోసాం కదా, అవన్నీ మనకి తెరులుతూ ఉంటాయి ఈ విధంగా బబుల్స్ వచ్చేలాగా. అప్పుడు మనం కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయటమే. కొంచెం ఇంగువ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. తర్వాత ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట సైడ్ డిష్గా. ఈ బాండ్లీ మొన్న చైనా బజార్లో వెళ్ళాను కదా, అప్పుడు తీసుకున్నానండి. అది మనకు చూపించడానికి కూడా నాకు ఈ భోజనాల హడావుల్లో సరిపోవట్లే. తర్వాత ఇలా మా కాలనీలో ఒక ఫంక్షన్ అయితే వెళ్ళేసి వచ్చాను. వచ్చేదారిలో ఈ చింపాంజీ అనమాట మా కాలనీలో తిప్పుతారు, అంటే కోతులు రాకుండా. దీన్ని చూస్తే చింపాంజీని కోతులు పరిగెడతాయట, అంటే రాకుండా వెళ్ళిపోతాయి. అందుకని వాచ్మెన్ అయితే ఇలా తిప్పుతూ ఉంటారండి. తర్వాత ఇంటికి వచ్చేలేకే పైన ఆర్తి చెట్టు పూజకి వెళ్ళి వచ్చాననేసి, ఆ చెట్టు పూజ అంటే వాళ్ళకి బీహార్ అది ఫేమస్ ఫెస్టివల్ అండి వాళ్ళకి. అవి చేసేసుకొని మొన్న చూపించాను కదా నేను చెట్టు పూజ, వాళ్ళ అత్తయ్య అమ్మ వాళ్ళ ఊర్లో చేసుకొని వచ్చింది. తర్వాత ఈ బాక్సు, ఈ లడ్డు, స్వీట్ అంతా నేను వెళ్ళాను కదా పాప మెచ్యూర్ ఫంక్షన్కి, వాళ్ళు ఇచ్చారనమాట. అవన్నీ పక్కన పెట్టేసేసి కొంచెం షాపింగ్కి అదే వెళ్ళే పని ఉందండి నేను. అందుకోసం అనేసి ఇంటికి వచ్చి రెడీ అయ్యేసి స్నానం అది చేసేసి వెళ్ళాను. మాకు షాపింగ్లో ఎప్పుడు చీరలు, శారీస్ అవన్నీ తెప్పిస్తారని చెప్పాను కదా సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ షాప్ అండి ఇది. షాపు ప్లస్ 2 హౌసెస్లోనే ఆయన షాప్ పెడతారనమాట. ఇది వచ్చి స్టూల్ అండి, మనం ఎక్కి తీసుకోవటానికి మచ్చు మీదవి అలాగా బాగుందనమాట. అందుకే ఒక క్లిప్ తీశాను. తర్వాత స్వామికి ఒక అయ్యప్ప స్వామి డ్రెస్ తీసుకున్న. తర్వాత కొన్ని మోడల్స్ డ్రెస్లు అవన్నీ చూశానండి. నేను మ్యారేజ్ డే కోసం కూడా ఒక డ్రెస్ అయితే పర్చేస్ చేసుకున్నాను. చాలా బాగుంది, అది కూడా చూపిస్తాను మీకు. తర్వాత వచ్చేసి షర్ట్ బీడ్స్ అవన్నీ చూశాను. పిల్లలకైతే అస్సలు నార్మల్వి నచ్చట్లేదండి, ఎంతసేపు రెడీమేడే అనమాట. అదివరకు రోజుల్లో అమ్మా నాన్న ఏది కుట్టిస్తే అది కొనుక్కునేవాళ్ళు అనమాట. మా పెద్ద బాబు అయితే అలాగే మా సెలక్షనే తీసుకుంటాడండి. మా చిన్నవాడైతే ఇంకా వాడి సెలక్షనే అనమాట. మనం ఎన్ని చెప్పినా కూడా వాడికి ఏది నచ్చితే అదే చేస్తాడనమాట. ఇలా మొత్తం కాటన్ ఇవన్నీ అయితే సరే, వాళ్ళ విషయంలో ఎందుకులే మనం ఎంటర్ అవ్వటం అనేసి నాకు కావాల్సినవి నేనైతే తీసుకుంటున్నాను. కొన్ని శారీస్ షాపింగ్, పట్టు శారీస్ ఇలా మొత్తం అయితే చందేరి కాటన్, మంగళగిరి కాటన్, ఇలా కొన్ని షిఫాన్, షిమ్మర్ ఇలాంటివన్నీ చాలా వచ్చినాయండి. మిర్రర్ వర్క్స్ ఇవన్నీ. నేనేంటంటే మంగళగిరి కాటన్ చూద్దాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ నేను మంగళగిరి కాటన్ అయితే వాడుతున్నాను. అందుకని చందేరి కాటన్లో తీసుకున్నానండి డ్రెస్ మెటీరియల్ అయితే. అది చాలా బాగుందనమాట. నేను మొత్తం అది కుట్టి వేసుకొని మ్యారేజ్ డేకి వేసుకొని అయితే చూపిస్తాను మీకు. స్టిచ్చింగ్కి అది ఇచ్చేసానమాట, లైనింగ్ అది కొనేసి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే మేముండే చోట లైనింగ్స్ ఇవన్నీ అమ్మరండి. ఎందుకంటే ఎక్కువగా ఫారెస్ట్ ఏరియా టైప్లో ఉంటుందన్నమాట. వెళ్ళాలంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలన్నీ. ఇది కూడా లేటెస్ట్ మోడల్ అని చెప్పారు. ఇది వచ్చేసి 1500 అని చెప్పారండి. ఈ శారీస్ అన్నీ ఇవి వచ్చేసి మొత్తం 4000 అబోవ్ ఉన్నాయన్నమాట. పట్టు శారీస్ అనమాట. చూస్తానికైతే చాలా సింపుల్గా ఉన్నాయి, కానీ క్వాలిటీ కానీ క్లాత్ కానీ అయితే చాలా బాగున్నాయండి. అసలు పళ్ళు కానీ మనకి సింప్లిసిటీగా ఇష్టపడే వాళ్ళం ఇలాంటివి తీసుకుంటే బాగుంటాయి. ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ ఏవో గద్వాలని ఏంటేంటో రకరకాలవి ఉన్నాయండి. ఇవన్నీ ఒక్కసారి అయితే అలా చూపిస్తున్నాను. ఇవన్నీ మొత్తం కాటన్ అనమాట, పెద్దవాళ్ళు కట్టుకునేవి. ఇవన్నీ మొత్తం సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ అవండి. ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి నక్షత్ర అయితే వెంటనే నాతో పాటు వచ్చిందండి. నేను ఆ చీరలు అవన్నీ సర్దుకొని ఇంట్లో ఇల్లు అవంతా క్లీన్ చేసుకొని నేను వచ్చేసరికి 5:36 అయిపోయిందనమాట దాటి.
అదంతా దేవుడి గది అవి దీపం పెట్టుకునేదాకా అలాగే నిద్రపోయిందండి వచ్చి పడుకొని. తర్వాత నేను నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయినాక మొత్తం ఇలా బట్టలు అన్నీ అయితే ఫోల్డింగ్ చేసేసుకుంటున్నా. తర్వాత మా బాబు వచ్చాడండి హాస్టల్ నుంచి, బట్టలు అవన్నీ అయితే తీసుకొని వచ్చాడనమాట. అవన్నీ వాషింగ్ మిషన్కి కూడా నైట్ టైమే వేసామంటే ఉదయాన్నే అయితే చాలా వర్క్లు ఉంటున్నాయి కదండి. అందుకని ఏవైనా ఈ కార్తీక మాసం అంటేనే బిజీగా ఉంటుందండి షెడ్యూల్. దానికి తగినట్లుగా మనం ప్లాన్ చేసుకున్నామంటే కొంచెం బర్డెన్ లేకుండా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం అయితే కొంచెం లిక్విడ్ హాట్ వాటర్ పెట్టేసేసి 40 degreesలో వాషింగ్ మిషన్ అయితే రన్ చేస్తానన్నమాట. మనం ఇట్లా పెట్టేసేసి టైమర్ పెట్టామంటే మనకి ఏ టైంకి అది ఇంత టైం అని ఉంటుందన్నమాట. 9 hours అలా స్టార్ట్ అవ్వటానికి మనం స్లీపింగ్ అయిపోగానే మనం మర్చిపోయినా కూడా దానంతట అది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్ బాయ్.